ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు. నేను మీ శ్రీనివాస్. సో గైస్, ఈరోజు వీడియోలో మనం రెడ్మీ నోట్ 10 ప్రో యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, బాక్స్ చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎంఐ యొక్క లోగో అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇమేజెస్ అయితే మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. సో సైడ్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ రెడ్మీ నోట్ 10 ప్రో, అలాగే మనకి రైట్ సైడ్ కూడా రెడ్మీ నోట్ 10 ప్రోని అయితే ఇచ్చారు. సో పైన చూసుకుంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే బార్ కోడ్స్ అయితే ఇచ్చారు. సో గైస్, బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో అయితే ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి దీనికి డిస్ప్లే సైజ్ అయితే ఇచ్చారు. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 120Hz AMOLED డిస్ప్లే అయితే మనకి లభిస్తుంది అనమాట. సో వచ్చేసి మనకి HDR10 సపోర్ట్ అయితే మనకి లభిస్తుందని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు అనమాట. సో గైస్, దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నది వచ్చేసి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే మనకి లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి 64 MP క్వాడ్ కెమెరా సెటప్ అయితే మనకి లభిస్తుంది. సో అలాగే మనకి దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5020 mAh బ్యాటరీతో మనకు లభిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకు లభిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి గ్లాసియల్ బ్లూ కలర్తో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 3 కలర్ వేరియంట్స్తో అయితే మనకు లభిస్తుంది అనమాట. సో గ్లాసియల్ బ్లూ, అలాగే మనకి గ్లాసియల్ బ్రాంజ్, అలాగే గ్లాసియల్ బ్లాక్ 3 కలర్ వేరియంట్స్తో అయితే మనకు లభిస్తుంది. దీంట్లో వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వేరియంట్స్ కూడా మనకి 3 వేరియంట్స్తో అయితే మనకు లభిస్తుంది. 664, అలాగే 6128, అలాగే మనకి 8128GB అయితే మనకి 3 వేరియంట్స్తో అయితే మనకు లభిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 6GB 128 వేరియంట్ అయితే నేను తీసుకున్నాను. సో గైస్, ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ మార్కెట్లో అయితే తీసుకున్నాను. సో అందుకోసమనే మనకి ముందే సీల్స్ అయితే ఓపెన్ చేసి అయితే ఉన్నాయి. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి డిజైన్ బై రెడ్మీ అని అయితే ఇక్కడ ఒక ఇచ్చారు. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇక్కడ కనపడుతుంది. సో గైస్, లోపల మనకి ఇంకొక పౌచ్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ పౌచ్. సో ఇది వచ్చేసి మనకి మ్యాటీ ట్రాన్స్పరెంట్ అనమాట. సో స్లైట్లీ మనకి మ్యాటీ ఫినిషింగ్తో అయితే వచ్చింది. సో అలా ఇక్కడ చూసుకుంటే మనకి బంప్ ప్రొటెక్టర్ కూడా ఉంది. సో కెమెరా ప్రొటెక్టర్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో సిల్కీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అయితే మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో దీని ద్వారా మనం ఫోన్ ఎలా యూజ్ చేయాలైతే తెలుసుకోవచ్చు. సో గైస్, నెక్స్ట్ చూసుకున్నట్టు మనకి మొబైల్ అయితే కనబడుతుంది. సో వచ్చేసి మనకి మొబైల్. సో మొబైల్ని అయితే పక్కన పెట్టేద్దాం, మళ్ళీ చూడొచ్చు. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి చార్జర్ డాక్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 33 వాట్ అవుట్పుట్తో అయితే మనకి లభిస్తుంది. సో గైస్, అవుట్పుట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 5 వాట్ 3 ఆంపియర్ వరకు అయితే ఇచ్చారు. సో గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో వచ్చేసి మనకి USB to Type-C అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో వీళ్ళైతే రెడ్ ఫినిషింగ్తో అయితే ఇప్పుడైతే ఇచ్చారు. సో ఎస్ పర్ రియల్మీ OnePlus లాగే వీళ్ళు కూడా ఇక్కడ రెడ్ అయితే కొత్తగా తీసుకొచ్చారు. సో వచ్చేసి మనకి USB to Type-C అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట కేబుల్ అయితే. సో ఏ గైస్, ఇన్ ద బాక్స్ అయితే సో ఫోన్ అయితే చూద్దాం. సో గైస్, మొబైల్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో వచ్చేసి మనకి గ్లాషియల్ బ్లూ అనమాట. సో చూసినట్లయితే మనకి వైట్ అండ్ బ్లూ ఫినిషింగ్తో అయితే వస్తుంది. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒక స్టైలిష్ లుక్ అయితే ఉంది. అలాగే మనకి కెమెరా ఏరియా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒక మంచి లుకింగ్ అయితే ఉంది. సో ఎస్ పర్ మనకి ఇక్కడ వచ్చిన 64కి అయితే బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ అయితే చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, సూపర్ AMOLED డిస్ప్లేతో మనకు లభిస్తుంది. సో వచ్చేసి మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే నడుస్తుంది. సో దీంట్లో మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, 60Hz అలాగే మనకి 120Hz. 2 రిఫ్రెష్ రేట్లతో అయితే మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా అయితే మనకి 60Hz రిఫ్రెష్ రేట్తో అయితే మనకు లభిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నంత మనకి వాటర్ డ్రాప్ కెమెరా అయితే మనకు లభిస్తుంది అనమాట. సో గైస్, ఇది వచ్చేసి మనకి 16 MP సెల్ఫీ కెమెరా అయితే మనకు లభిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నది మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ కనపడుతుంది. సో గైస్, రైట్ సైడ్ చూసుకున్నంత మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ లాక్ అండ్ లాక్ ఫింగర్ ప్రింట్ బటన్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో కింద చూసుకుందాం మనకి స్పీకర్స్ అయితే ఇక్కడ కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ చూసుకుందాం మనకి Type-C పోర్ట్ అయితే ఉంది. సో అలాగే గైస్, లెఫ్ట్ సైడ్ చూసుకుందాం మనకి సిమ్ ట్రే ఒకటే ఉంటుంది. సో ఏమీ ఉండవు. సో టాప్ ఆఫ్ ది ఫోన్ చూసుకుంటాం మనకి ఇక్కడ చూసుకుంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకి లభిస్తుంది. సో వచ్చేసి మనకి ఫ్రంట్ స్పీకర్స్, అలాగే ఇక్కడ చూసుకుంటాం మనకి కింద కూడా స్పీకర్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ టోన్ స్టీరియో స్పీకర్స్తో అయితే మనకి లభిస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తో అయితే మనకి ఇక్కడ లభిస్తుంది అనమాట. సో వచ్చేసి మనకి IR బ్లాస్టర్. సో చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ రెడ్మీలో అయితే మనం IR బ్లాస్టర్ని అయితే చూడొచ్చు ఈ ఫోన్లో అయితే. సో ఇదే గైస్ ఓవరాల్గా ఫోన్ అయితే.
సో గైస్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే మనకు లభిస్తుంది అనమాట. సో మెయిన్ కెమెరా వచ్చేసి ఇది వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే లభిస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ షాట్తో అయితే లభిస్తుంది. 2 మెగాపిక్సెల్ చూసుకుంటే మైక్రో షాట్స్తో అయితే లభిస్తుంది. అలాగే గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి డెడికేటెడ్ ఫ్లాష్తో అయితే లభిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సెన్సార్ టైప్ అయితే ఒక బ్లాక్ అయితే ఇచ్చారు. సో నాకు తెలిసి అయితే ఇది సెన్సార్ అయితే అనుకుంటున్నాను. సో మనం బ్యాక్ సైడ్ గ్లాస్ చూసుకుంటే ఇది వచ్చేసి గ్లాసీ అయితే లేదు. సో మనకి కొంచెం ఇది మ్యాటీ టైప్లో అయితే కనపడుతుంది. సో గ్లాసీ లాగా రిఫ్లెక్టింగ్ అయితే లేదు. సో మ్యాటీ టైప్లో అయితే ఉంది. సో మ్యాటీ లుక్ కూడా చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెడ్మీ యొక్క బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇదే ఓవరాల్గా ఫోన్ అయితే. సో సెటప్ అయితే చేద్దాం. సో లేట్ చేయకుండా అయితే సెటప్ చేద్దాం. సో గైస్ యూఐ చూసుకున్నట్లయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో గైస్ ఒకసారి అయితే మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో గైస్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇక్కడ సో ఇది వచ్చేసి మనకి MIUI 12 అప్డేట్తో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 128 GB మనకి 16 GB అయితే ఆక్యుపై అయితే అయింది. సో గైస్ ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 11తో అయితే లభిస్తుంది అనమాట. సో గైస్ CPU గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఆక్టాకోర్ 2.3 GHzతో అయితే మనకి లభిస్తుంది. సో చూసారు కదా MIUI వర్షన్ అయితే మనకి 12 అప్డేట్తో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో గైస్ ఒకసారి అయితే మనం డిస్ప్లే ఆప్షన్స్ అయితే మాట్లాడదాం. సో వచ్చేసి మనకి లైట్ మోడ్ అలాగే మనకి డార్క్ మోడ్ రెండింటిలో అయితే వస్తుంది. అలాగే మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే కనపడొచ్చినాయి. సో అలాగే మనం రిఫ్రెష్ రేట్ కూడా మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి డిఫాల్ట్ అయితే 60 Hzలో అయితే ఉంటుంది. అలాగే మనం 120 Hzలో కూడా మార్చుకోవచ్చు. బట్ మనకి బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అయితే ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు సెస్పా మనకి 60 Hz కంటే. సో ఓవరాల్గా అయితే మనకి చాలా స్మూత్ ఉందనేది చెప్పుకోవచ్చు. సో చూసారు కదా. సో 60 Hz కంటే 120 Hzలో మనకి స్క్రీన్ అనేది చాలా స్మూత్గా అయితే మనకి వర్క్ అయితే అవుతుంది. సో గైస్ ఒకసారి అయితే మనం ఫింగర్ ప్రింట్ అలాగే మనకి ఫేస్ ఐడి అయితే ఒకసారి అయితే సెట్ అయితే చేద్దాం. సో సెట్ చేసిన తర్వాత అయితే దీని యొక్క స్పీడ్ అయితే చూద్దాం. సో గైస్ ఒకసారి అయితే మనం ఫేస్ ఐడి స్పీడ్ అయితే చూద్దాం. సో ఎంత స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది అనేది. సో గైస్ చూసారు కదా చాలా స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది. బికాజ్ ఆఫ్ ది ట్రైపాడ్ కొంచెం స్లో అయితే అవుతుంది. మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం. సో అరౌండ్ మనకి 0.5 సెకండ్స్లోనే మనకి వర్క్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సో అలాగే ఒకసారి అయితే మనం ఫింగర్ ప్రింట్ కూడా యూజ్ అయితే చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ కూడా చాలా స్పీడ్ ఉందని చెప్పుకోవచ్చు. బట్ మనం లాక్ అయినప్పుడు లాక్ బటన్ ప్రెస్ చేయకుండా అయితే ఫింగర్ ప్రింట్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో ఇట్లా ప్రెస్ చేసేటప్పుడే మనకి వర్క్ అయితే అవుతుందన్నమాట. సో చాలా స్పీడ్గా అయితే ఫింగర్ ప్రింట్ కూడా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో గైస్ ఒకసారి అయితే కెమెరా ఇంటర్ఫేస్ అయితే చూద్దాం. సో గైస్ కెమెరాలో అయితే వీళ్ళు చాలా ఆప్షన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫోటో, పోర్ట్రేట్ అలాగే మనకి మోర్లో చూసుకుంటే నైట్ మోడ్, 64 MP, షార్ట్ వీడియో, పనోరమా, డాక్యుమెంట్స్, వ్లాగ్, అలాగే స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో, AI వాటర్ మార్క్, లాంగ్ ఎక్స్పోజ్ అలాగే క్లోన్ అనేది ఇచ్చారు. సో కొన్ని కొత్త ఆప్షన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఏదైతే క్లోన్, డ్యూయల్ వీడియో అలాగే వ్లాగ్ అనేవి ఇవి కొన్ని కొత్త ఆప్షన్స్ అనేది చెప్పుకోవచ్చు. యాజ్ పర్ ఇది లాంగ్ ఎక్స్పోజ్ కూడా కొత్త ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే వీడియో అలాగే ప్రో మోడ్ అనేది ఇచ్చారనమాట. సో అలాగే మనం వీడియో ఆప్షన్స్ అయితే చూద్దాం. సో వీడియో చూసుకుంటే మనకి 4K 30 FPS వరకు అయితే మనం రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరాలో మనకి వీడియో, ఫోటో అలాగే పోర్ట్రేట్ అయితే వాడచ్చు. సో కొన్ని ఆప్షన్స్ అయితే దీంట్లో వర్క్ అవుతాయి, అన్ని ఆప్షన్స్ అయితే మనకి వర్క్ అయితే అవ్వవు అనమాట. సో ఒకసారి అయితే మనం కెమెరా శాంపిల్స్ అయితే చూద్దాం. సో గైస్ ఇది వచ్చేసి మనకి రెడ్మీ నోట్ 10 Pro యొక్క బ్యాక్ కెమెరా శాంపిల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 4K 30 FPS వరకు అయితే రికార్డ్ అవుతుంది. సో వచ్చేసి మనకి 64 MP కెమెరాతో అయితే రికార్డ్ అవుతుంది అనమాట. సో గైస్ అరౌండ్ టైం చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనకి 6 అయితే అవుతుంది. సో చూడొచ్చు లైటింగ్ అయితే ఎలా ఉందో అయితే. సో సాచురేషన్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. సో అలాగే వాయిస్ కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి అయితే రికార్డ్ అయితే అవుతుంది. సో గైస్ ఇది వచ్చేసి మనకి రెడ్మీ నోట్ 10 Pro యొక్క ఫ్రంట్ కెమెరా శాంపుల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ అయితే అవుతుంది. సో అలాగే ఇది వచ్చేసి మనకి 16 MP కెమెరా నుండి అయితే రికార్డ్ అవుతుంది అనమాట.
సో వాయిస్ కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే రికార్డ్ అవుతుంది. సో చూడొచ్చు సాచురేషన్ లెవెల్స్ అయితే బాగున్నాయని చెప్పుకోవచ్చు. సో టైం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మనకి 6 అయితే అవుతుంది. సో గైస్ ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే మనకి కొంచెం బ్రేకింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. బట్ మనకి ఫోన్ అనేది అంత స్ట్రాంగ్ అయితే లేదనమాట. సో ఫోన్ అనేది మనకి ఈజీగా అయితే బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ టెస్ట్లో అయితే మనకి ఈజీగా అయితే బెన్ టెస్ట్లో అయితే మనకి ఈజీగా అయితే ఇది బ్రేక్ అయితే అవుతుందన్నమాట. సో ఇది ఒకటే కొంచెం దీంట్లో అయితే మేజర్గా ఇష్యూ అయితే ఉంది. సో ఇదే గైస్ అన్బాక్సింగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కనపడుతుంది. సో ఎక్కడ నుండి అయినా ఫాలో అవ్వచ్చు. అలాగే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుండి అయినా ఫాలో అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈజ్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. Savoring this moment, is this our last goodbye?